తమ్ముడు ఎలాగో లేడు కదా, సో నైట్ నేను హగ్ చేసుకొని పడుకుందామని. నా ఫొటోస్ ఎందుకు తీసావు? ఇంత అందాన్ని క్యాప్చర్ చేయకపోతే ఏమి లాభం అని చెప్పి తీసేసింది. సిస్టమ్ కాపీ చేసుకుంది. యాక్చువల్లీ సిస్టమ్ పనిచేయడం లేదు, సో ఎలా? అమ్మ మెసేజ్ చేశాడు. అర్జున్, నిజంగా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. నువ్వు అర్థం చేసుకున్నట్లు ఎవరూ అర్థం చేసుకోలేరు. అర్జున్, ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లా? ఎవరు? అరే అర్జున్, నువ్వు హైదరాబాద్కి వచ్చి వర్క్ చేస్తున్నట్లేదురా, ఏదో వర్కౌట్ చేస్తున్నట్టుంది. మరి ఈ ఏజ్లో చేయకపోతే ఇంకే ఏజ్లో చేయాలరా? కానీ రమ్య చాలా మంచిదిరా. ఇప్పుడు నేను కాదని చెప్పారేంటి? నీ బిహేవియర్ మంచిది కాదేమో అనిపిస్తుంది. నీకు అనిపిస్తే కాదు, రమ్య కనిపించాలి కదా. పెళ్ళైనా నాతో హ్యాపీగానే ఉంటుంది కదా. అయినా దాన్ని మొగుడినారా?
పెళ్ళైనా అంత మంచి ఫిగర్ వదిలిపెట్టుకొని ఎట్లుంటాడు రా వాడు. అయినా వాడికి మ్యాటర్ లేదనుకుంటున్నా. నిన్ను చూడని క్షణం ఒక యుగంలా అనిపిస్తుంది. ఉన్నట్టుండి మాయమైపోయావు. ఏమైంది అసలు వీడికి? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అసలు ఏమై ఉంటుంది? ఎందుకు ఇలా టెన్షన్ పెడుతున్నావు? అర్జున్ ప్లీజ్ అర్జున్, ఫోన్ లేపరా. గుండెలో అంత భారంగా ఉంది. తీక్షణం నువ్వే గుర్తుకొస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు అర్జున్? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేసేళ్ళావు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? కనబడకుండా పోయావు. ఏంటి ఈ శిక్ష నాకు? హాయ్ బ్రో. అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ చేశాను, కాల్ చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. నాకు చాలా కంగారుగా ఉంది బ్రో. మీకేమైనా తెలుసా? ఏమో నాకు తెలియదు. నిన్ననే అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళిపోయాడు. ఏ ఊరికి వెళ్ళాడు? తెలీదు ఎక్కడికి వెళ్ళాడు. జస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్లో కలుస్తా అంతే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఓకే వస్తా బ్రో. రమ్య, నువ్వేదో చాలా డీప్గా ఆలోచిస్తున్నట్టున్నావు. కొంచెం చూసుకొని ఉండు, ఓకేనా? సరే బ్రో, వెళ్ళి వస్తాను. బాగా డిస్టర్బ్ చేశాడు అనుకుంటా పాపం. నీతో గడిపిన మూమెంట్స్, నీ నవ్వు, నీ ప్రేమ నాకు ఇంకా ఇంకా కావాలి అర్జున్. అసలు ఏమైంది? ఎక్కడున్నావు? కళ్ళు మూసినా తెరిచినా నువ్వే గుర్తొస్తున్నావు. నిద్ర రావట్లేదు. ప్లీజ్ నా లైఫ్లోకి త్వరగా రా అర్జున్. లేని ఫీలింగ్స్ ఇచ్చి, లేని ప్రేమ చూపించి, కావాలనుకున్నప్పుడు దూరం వెళ్ళిపోయావు. ఎందుకు? వై వై? నీ మీద నాకున్న ప్రేమ నీకు అర్థం కాలేదా? జీవోత్సవంలో వదిలేసి వెళ్ళా. ఎక్కడున్నావు? నేను నిన్ను లవ్ చేస్తున్నా. ఎక్కడున్నావు?
ఎక్కడున్నావు అర్జున్? ఎక్కడున్నావు? ప్లీజ్ కమ్ బ్యాక్. ఎక్కడున్నావు? నీలో అనుమానం ఇష్టం. అర్జున్, 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 ఏమైంది అసలు? ఏమైపోయావు? కాల్ లిఫ్ట్ చేయవు. ఏమనుకోవాలి నేను? వాట్సాప్కి రిప్లై ఇవ్వవు. వర్క్లో ఉన్నా రమ్య. నాకు మ్యారేజ్ సెట్ అయింది. నెక్స్ట్ మంత్ పెళ్ళి. అందుకే బిజీగా ఉన్నా. ఇదిగో షాపింగ్ కూడా చేస్తున్నా. సరేరా, నీతో మాట్లాడాలి. ఇక్కడికి తీసుకొచ్చా రమ్య? నీ ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యూ అర్జున్. నువ్వు లేని జీవితం ఊహించుకోలేకపోతున్నా. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తున్నావు. నాకు పెళ్ళయింది, కానీ ఎందుకో తెలీదు నీతో ఉండాలనుకుంటున్నా. పిచ్చిదానా, నీకు పెళ్ళయింది, నాకు మ్యారేజ్ సెట్ అయింది, ఇద్దరి జీవితం హ్యాపీగా ఉంది. ఇదంతా ఏంటి రమ్య? ఇదంతా ఏంటో నాకు తెలీదు అర్జున్. నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నా గురించి నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. జీవితంలో నా భర్త కంటే నువ్వే బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు నాకు కావాలి అర్జున్. అందుకే నా సర్వం నీకు ఇచ్చేసా. పిచ్చిదానా, నీకు మ్యారేజ్ అయింది, నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. ఎందుకంత అలా ఆలోచిస్తున్నావు? నువ్వు అందంగా ఉన్నావు, నేను ఫోటోగ్రాఫర్ని. నీలో అందాన్ని నేను ఆస్వాదించాను. ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఇదంతా నాకు తెలీదు. నువ్వంటే నాకు ఇష్టం. నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నా. అంతే, ఇది ఫిక్స్. 10 డేస్కి నువ్వు నాతో పడుకున్నావు. సంవత్సరానికి 365 డేస్. మీ ఆయన సంవత్సరం నుంచి నీతో ఉండలేదు. మరి ఈ సంవత్సరం లోపల ఎంతమందితో పడుకున్నావే? అర్జున్, చీ వేస్గా. నీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. నువ్వు నా మనసును చదివేవనుకున్నాను. నన్ను వాడుకున్నావని ఇప్పుడే అర్థమైంది. గుండె పగిలేలా చేసావు కదా అర్జున్. హలో మేడం, ఇక్కడ నేను మోసం చేయలే, నువ్వు మోసపోయావు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఇంకోటి ఏంటి, లవ్వా? ఇక్కడ లవ్ లేదు, తొక్కలేదమ్మా. ఇక్కడంతా లస్ట్. లవ్ అనేది పై పై ఆరపడం మాత్రమే. లోపల నీకేం కావాలి, నాకేం కావాలి, అంతే. హలో రమ్య మేడం, నీకు మళ్ళీ బాగా గుర్తొస్తే ఫోన్ చేయండి. నా నెంబర్ ఉంది కదా, ఎంజాయ్ చేద్దాం.